బేబీని సన్‌లైట్‌లో పెట్టకపోతే బోన్స్ వీక్ అవుతాయి. పెడితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ కన్‌ఫ్యూజన్‌కి సొల్యూషన్ ఏంటి? నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్. మనం వినే ఉంటాం. బేబీని రోజు కొంచెం సేపు సన్‌లైట్‌లో పెట్టుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయని. సైన్స్ కూడా చెప్తుంది విటమిన్ డి ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ చేస్తది అని. కానీ అదే సైన్స్ సన్‌లైట్‌లో డేంజరస్ యూవీ రేడియేషన్స్ ఉంటాయి. స్కిన్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది అని కూడా చెప్తుంది. మరి ఏం చేయాలి? ఎవరు కరెక్ట్? సన్‌లైట్‌లో విటమిన్ డి తయారు చేసేది యూవీ బీ రేస్. అవి పొద్దున్న 11:00 నుంచి మధ్యాహ్నం 3 వరకు స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఈ టైంలో 20-30 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ వల్ల విటమిన్ డి పెరుగుతుంది. ఇది పెద్ద పిల్లల్లో ఓకే. కానీ న్యూబార్న్ బేబీస్‌కి అదే టైంలో 10-20 మినిట్స్ కన్నా ఎక్కువ పెడితే స్కిన్‌కి రిస్క్. ఎందుకు అంటే స్కిన్‌లో ప్రొటెక్షన్ కోసం మెలానిన్ అనే కాంపోనెంట్ ఉంటది. అది బేబీస్‌లో తక్కువ ఉంటది కాబట్టి. ఒకవేళ పెట్టినా సరే డైరెక్ట్‌గా పెట్టకూడదు. బట్టలు వేయాలి. హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎక్స్‌పోజ్ అయితే చాలు. దీనివల్ల సఫిషియంట్ విటమిన్ డి రాదు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఎఫెక్టివ్ సన్‌లైట్‌లో బేబీ స్కిన్‌కి రిస్క్. సేఫ్ సన్‌లైట్‌లో విటమిన్ డి ఇనఫ్ కాదు. 1 ఇయర్ వచ్చే వరకు రోజు విటమిన్ డి డ్రాప్స్ వేసుకోవాలి. ఇంకొక కామన్ డౌట్, సన్‌లైట్ జాండిస్‌ని ట్రీట్ చేస్తుందా? జాండిస్‌కి ఇంకా సన్‌లైట్‌కి సంబంధం లేదు. మార్నింగ్ సన్‌లైట్ విటమిన్ డికి కాదు. విండో దగ్గర సన్‌లైట్ విటమిన్ డికి సరిపోదు. మరి సన్‌లైట్‌లో అసలెందుకు పెట్టాలి అంటారు? మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్‌లైట్ బేబీకి న్యాచురల్ లైట్ ఎక్స్‌పోజర్. ట్రీట్మెంట్ కాదు, సప్లిమెంట్ కాదు. స్లీప్ రిథమ్ ఇంకా ప్యాటర్న్ ఇంప్రూవ్ చేస్తుంది. సన్‌లైట్ ఇవ్వడం తప్పు కాదు. రాంగ్ టైంలో ఇవ్వడం తప్పు. 11-3 మధ్య సన్‌లైట్ న్యూబార్న్స్‌లో బెనిఫిట్స్ కన్నా రిస్క్ కొంచెం ఎక్కువ. విటమిన్ డి కోసమే అయితే డ్రాప్స్ యూజ్ చేయాలి. కొంచెం పెద్ద పిల్లల్లో రిస్క్స్ కన్నా బెనిఫిట్స్ ఎక్కువ. సో, 20-30 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ విటమిన్ డి కోసం రికమెండెడ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్ సన్‌లైట్ న్యూబార్న్స్‌లో ఒక 5 మినిట్స్ సేఫ్. కానీ విటమిన్ డి కోసం కాదు. స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ వీడియో మీ కన్‌ఫ్యూజన్ క్లియర్ చేసింది అనుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ బేబీ కేర్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.